ఎవ్రీవన్, ఈ విధంగా కాకరకాయ పచ్చడి చేసుకున్నట్టయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దానికోసమని నేను ఒక ఫ్రెష్ కాకరకాయలని ఒక పావుకిలో తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని ఎండలో కాకుండా నీడలోనే ఒక 3 అవర్స్ ఆరనివ్వాలి. తర్వాత కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక ఈ కాకరకాయలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము ఐ ఫ్లేమ్లో, ఇవి పచ్చి కాకరకాయలు కాబట్టి ఐ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. పావు కిలో కాకరకాయలకి నేను చూపించిన అంట్లుగా కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. అందుకే అందులో నుంచి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో అందులోకి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత అందులోకి నేను చూపించిన స్పూన్తో 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అండ్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ చిన్న స్పూన్తో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు ఏ పచ్చళ్ళలో వేసుకున్నా చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఈ ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పౌడర్ అన్నీ కూడా పట్టేలా చక్కగా మిక్స్ చేసేసుకున్నట్టయితే మనకి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులోకి ఫైనల్గా ఒక స్మాల్ సైజు లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకుంటున్నాను. చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఇది. తర్వాత గాజు సీసాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి రైస్లోకి కాకరకాయ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుంది చూడండి. మనకి అంటే జీలకర్ర మెంతుల పౌడర్ ఫ్లేవర్ కానీ లెమన్ కూడా మధ్య మధ్యలో టేస్ట్ పులుపుల్లగా తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.